పెట్టే ప్రాతిపదికన విరమించుకోవాలని, ప్రైవేట్ రవాణాన్ని కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలు సవరించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ 14 డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్దమవుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ఆధారిత జేఏసీ అర్ధరాత్రి నుంచి బంద్ జయప్రదం చేద్దాం. జేఏసీ బంద్ జయప్రదం చేద్దాం. ఆటో మోటార్ రవాణా కార్మికుల ఐక్యత ఆగస్టు 24 పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ రవాణా కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. కార్యదర్శి లింగం గౌడ్ గారు, అదేవిధంగా ఆటో ఇండస్ట్రీ వెంకయ్యగౌడ్ గారు, వ్యక్తులు శ్రీకాంత్ గారు కూడా మా యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో తర్వాత ఈ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, హామీలు నెరవేర్చకపోవడం వల్ల సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడము లేదా గుండాకి చనిపోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్థికంగా చిక్కుపోయినటువంటి డ్రైవర్లు ఒక పక్క అయితే, ఓలా, ఊబర్, ర్యాపిడో తెల్ల ప్లేట్ వాహనాలు, అక్రమ బైకులు తిరగడంతో చాలా మంది డ్రైవర్లు ఆర్థికంగా చిక్కుపోయారు. మూడోది, ఏటా 12,000 ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు విస్మరించింది. మొత్తం టోటల్ ప్రైవేట్ రవాణా రంగంలో ఉన్నటువంటి ఆటో నుంచి మొదలు పెడితే భారీ వాహనాల వరకు ఉన్నటువంటి రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఒక్క పైసా కూడా ప్రభుత్వం మీద బడ్జెట్ పడవాలని కూడా మేము చెప్పాము. నోటు కూడా ఇవ్వడం జరిగింది అన్ని సంఘాలు కలిపి. కానీ ఈ రోజు వరకు ఆ యొక్క సంక్షేమ బోర్డు ఊసేలేదు. వీటిని మేము చాలా సార్లు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా కూడా వారు పక్కకు పెట్టడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆటో మీటర్ ఛార్జీలు పెరిగితే ఇప్పటివరకు మీటర్ ఛార్జీలు పెరగలేదు. ఈ యొక్క ప్రభుత్వం కేవలము వాళ్ళ యొక్క స్వలాభం చూసుకుంటుంది తప్ప ఈ రోజు బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఏం చెయ్యట్లేదు. దానిలో ఆటో రంగాన్ని మాత్రం మొత్తం నిర్వీర్యం చేయడానికి ఈ రోజు ఆటో లైసెన్స్ కనుక ఉంటే 12,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని ఆటో లైసెన్స్ కూడా తీసిపెట్టలేదు. అంటే ఆటో రంగాన్ని రాబోయేటువంటి కాలంలో కనుమరుగు చేసేటువంటి కుట్ర యొక్క ప్రభుత్వం పలుకుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కేంద్ర కార్మిక సంఘాలు, బిఎంఎస్, ఏఐటిసి, సిఐటియు, అదేవిధంగా ఐఎల్టిసి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్టియు, మరి టియుసిఐ, ఇటువంటి సంఘాలన్నీ కూడా కలిసి మేము 18 సంఘాలతో కూడి జేఏసీ బంద్ పిలుపునిస్తా ఉన్నాం. ఈ యొక్క బంద్లో ప్రతి డ్రైవర్ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిర్వహిత బంద్ని అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలానే ప్రజలకు మేము విన్నవించుకుంటా ఉన్నాం. మాకు మీ పూర్తి సహకారం, మద్దతు ఇచ్చినట్టయితే ఈ యొక్క డ్రైవర్ల యొక్క కుటుంబాలు కాపాడబడతాయి, మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరందరి యొక్క సహకారంతో, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు మన మహేష్ గౌడ్ గారు కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీ యొక్క ప్రభుత్వానికి మీరు చెప్పండి, మీరు కూడా ఒక పార్టీగా మాకు మద్దతు ఇవ్వండి.